మాజీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, నక్కాదేవి వరప్రసాద్ గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నాయకులు మాజీ ఎంపీ అర్థరహితంగా విమర్శలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు మాట్లాడుతూ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఈవీఎంల వల్ల గెలిచారని అనడం హాస్యాస్పదమని విమర్శించారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్లో కనీవిని ఎరుగని రీతిలో కూటమి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారు కదా. భరత్ ఇలాగే మాట్లాడితే 2029 ఎన్నికల్లో రాజమండ్రి సిటీలో ఆ మెజారిటీ 83,000కు చేరుతుందని హెచ్చరించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారంలో ఉంటే రాజమండ్రి ప్రశాంతంగా ఉంటుందని, కానీ భరత్ అధికారంలో ఉంటే యువత గంజాయి బ్లేడ్ బ్యాచ్లతో చెడిపోతారని రుజువైందని అన్నారు. ఈ సమావేశంలో డీపీ నాయకులు పోలానికి పరమేష్, బొడ్డిగ రవి, పిల్లి శ్యామ్, చింతపల్లి నాని, కందికొండ అనంత్, శివారెడ్డి, వెల్లంకి జయరాం, ఎస్కే బషీర్, ఈతలపాటి రవి, ముద్రగడ జయరాం, సనపతి సత్యబాబు, కిలపర్తి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. కలుపుకోవడం కోసం లాస్ట్ ఏదో చిన్న పదవి ఇచ్చి కాటకాలాడింది. అలాగే మన నందిం శ్రీని గారు కానీ, శ్రీకాకుళం శివసుబ్రహ్మణ్యం గారు కానీ, రూరల్లో చందన్ నాగేశ్వరరావు కానీ, వీళ్ళందరినీ కూడా అంటే టౌన్లో ఆదిరెడ్డి వాసు గారి ముందు సరైన ఇన్ఛార్జిని కూడా పెట్టలేని పరిస్థితి, మేయర్ ఎలక్షన్ కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు ఇవాళ మా మీద మాట్లాడేది సార్. అది మేము చెప్తున్నది. అది మాకు దమ్ము ధైర్యం ఉంది, ప్రజల్లో తిరుగుతాం, పరదాలు వేసుకొని తిరగడాలి సీఎం లాగా. పైగా ఏ మినిస్టర్ అయినా కూడా ఆ మినిస్టర్కి సంబంధించింది ఏదన్నా ఉంటే అది పారదర్శకంగా వచ్చి ఇవాళ మా మినిస్ట్రీలో ఈ కార్యక్రమం తలపెట్టాం, ఈ కార్యక్రమం శ్రీకారం చెప్తాం, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఎంత డెవలప్మెంట్ అయిందని గత నుంచి కూడా గత 5 సంవత్సరాలు మా ప్రభుత్వంలో కూడా వచ్చి చెప్పడం జరిగింది. పోలవరం అవ్వచ్చు, లేకపోతే మన అమరావతి వచ్చి ఏదైనా సరే దేనికి ఎంత ఖర్చు పెట్టారని వాటికి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టడం ఉందండి సార్ వాళ్ళ మినిస్టర్లు కానీ వాళ్ళు కానీ ఎప్పుడన్నా ఏం చేశారో చెప్పడం ఏ రోజున ఉందా? మాకు దమ్ము ధైర్యం ఉంది, పని చేస్తాం, మేము ముందుకు వస్తాం, ప్రజలకు ముందుకెళ్ళి కూడా ధైర్యం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే యువతకు కానీ విద్యార్థులకు కానీ మీరు చేసిన ఘనకార్యం ఏంటో ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అసలు యువత కోసం మాట్లాడే నైతిక హక్కు కానీ ఆ యొక్క అర్హత కానీ మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు ఈ రాజమండ్రిలో కానీ లేదంటే రాష్ట్రంలో కానీ యువతను పెడదోవ పట్టించి ఏదైతే స్మగ్లింగ్లకు కానీ గంజాయికి కానీ మాదక ద్రవ్యాలకు కానీ బానిసలు చేసిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా అరికట్టి యువత ఒక భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం యువతకు ఉద్యోగ అవకాశం ఎలా కల్పించాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నారా లోకేష్ గారు కానీ మన దావోస్ పర్యటనలో పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేశారు. గతంలో మీ యొక్క ప్రభుత్వంలో మంత్రులు ఏ విధంగా దావోస్కి వెళ్ళి -డిగ్రీ చలిలో ఉండలేక కనీసం ఈ రాష్ట్ర ప్రజలకి ఒక ఉద్యోగం తీసుకొచ్చిన పాపాన కూడా పోలేదు. ఉన్న పరిశ్రమలు కూడా తల్లి వెళ్ళిపోయే పరిస్థితి. అసలు మీరు యువత కోసం మాట్లాడుతూ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అని. మీరు గత ప్రభుత్వంలో అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైనా విడుదల చేశారా? సుమారు 4,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఆ బకాయిలు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 788 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి మీరు గమనించి దాన్ని బట్టి అసలు యువతకు మేమేం చేసాం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం చేసినా ఒకసారి ఆలోచించాలి. 2014, 2019లో తెలుగుదేశం పార్టీ హయాంలో 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మీరు కేవలం 9 లక్షల మందికి ఇచ్చి అది కూడా విడతల వారీగా రిలీజ్ చేశారు. దాంట్లో 7 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసినారు. ఈరోజు ఇక్కడ మార్గాని పత్రం మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఈ రాజమండ్రి నగరాన్ని గంజాయి స్థావరాలుగా, బ్లేడ్ బ్యాచ్లుగా తీర్చిదిద్దిన ఘనత మార్గాని భరత్కు నీది కాదా? ఈరోజు వెనకాల ప్రెస్ మీట్లో కూర్చుండేవాడు ఒకడేమో మహిళల మెడలో చైన్ను దొంగిలిస్తాడు, ఇంకోడేమో రాజమండ్రి నగరంలో కత్తిలేసి తిరుగుతూ మహిళలను పొడి చేస్తామని బెదిరిస్తాడు, ఇంకొకడేమో అప్పు తీసుకొని అడిగిన వారిని దాడి చేస్తాడు. ఇటువంటి వాళ్ళందరూ నువ్వు పక్కన పెట్టుకొని నువ్వు రాజమండ్రి లా అండ్ ఆర్డర్ కోసం లేదా ఇంకో విషయం కోసం మాట్లాడటం చాలా సిగ్గుచేటు.
ఒకసారి నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏంటో నిన్ను ప్రజలు చీకొట్టినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మైక్ ముందుకు వచ్చి నేను ఉన్నానన్నట్టుగా నెలకోసారి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో అవుతూ ఉంటావు. అసలు సంక్షేమం అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ కూడా నువ్వు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఏదైతే మా కూటమి ప్రభుత్వం చెప్పిందో నిరుద్యోగ భృతి కానీ 20 లక్షల ఉద్యోగాలు కానీ తప్పనిసరిగా అమలు చేస్తాం, నువ్వు తొందరపడక సుందరవదన అని చెప్పి తెలియజేస్తున్నావు. ఈ టైటిల్ కూడా బాగుంటే నువ్వు సినిమాల్లో నెక్స్ట్ చేస్తున్నావు చెప్తున్నారు కాబట్టి ఆ సినిమా కూడా ఈ టైటిల్ వాడుకో. ఇకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం, ఇక మరిన్ని కార్యక్రమాలు కూడా త్వరలోనే చేస్తాం. తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఒకసారి మనం చేస్తున్నాం ఈ సందర్భంగా.